గడిచిన 5 ఏళ్లలో తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ స్థానికులకి దర్శన భాగ్యం కల్పించకపోగా తిరుమలలో అనేక దోపిడీలు, బ్లాక్ మార్కెట్ టికెట్లు అమ్ముకోవడం వీటికే పరిమితైన గత ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు చొరవతో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇదే రోడ్లో ఇదే సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తిరుపతి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పినట్టుగా చెప్పిన మాట నెరవేర్చుకున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇది. ఈ యొక్క తిరుపతి ప్రజలకి 20 సేవలు చేస్తూ తిరుపతికి ప్రజలు 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు అధికారం వచ్చినప్పటి నుంచి కూడా సరే తిరుపతి ప్రజలకి దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేసి కూడా ఈ యొక్క తిరుపతి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించినందుకు ఎన్డీఏ కూటమికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులకి వీళ్ళందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాం. తిరుపతి శాసనసభ్యులకి తిరుమల బోర్డులో కోఆప్షన్ నెంబర్ కల్పించకపోయినా ఆయన తిరుపతి ప్రజలు 62,000 చిలుకు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళ రుణం నేను ఏదో ఒక విధంగా తీర్చుకోవాలి, తిరుపతి ప్రజలకి స్థానికులకి నెలలో ఒకరోజు దర్శన భాగ్యం కల్పించాలని చెప్పి ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులతో మాట్లాడి ఈ యొక్క దర్శన భాగ్యం కల్పించినందుకు శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు కూడా మా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.